వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజా జెనోసైడ్పై చర్య తీసుకోవడంలో యూరప్ విఫలమైందన్న EU ఉన్నతాధికారి. దేశంలో 47% మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని నివేదిక ఇచ్చిన ADR. GST కొత్త స్లాబ్లతో చిన్న కార్లపై 1,00,000 వరకు ఆదా కానుంది. జంట పండుగల ఊరేగింపు కోసం సన్నద్ధమైన నగర పోలీసులు. SLBC ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశం. గణేష్ వేడుకల సందర్భంగా మహిళలను వేధించినందుకు 900 మంది పోకిరీలను అరెస్ట్ చేసిన షీ టీమ్స్. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని జాతి హత్యాకాండగా యూరోపియన్ యూనియన్లోని అత్యంత సీనియర్ అధికారులలో ఒకరు అభివర్ణించారు. ఇజ్రాయెల్పై విమర్శలను పెంచారు. ఈ జీనోసైడ్ను ఆపడానికి చర్య తీసుకోవడంలో విఫలమైనందుకు 27 దేశాల కూటమిని విమర్శించారు. గాజాలో జరిగిన మారణహోమం యూరప్ చర్య తీసుకోవడంలో విఫలమైందని ప్యారిస్లో జరిగిన సమావేశంలో యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షురాలు తెరీసా రిబేరా అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను జాతి హత్యాకాండగా చెప్పేందుకు EU అగ్రశ్రేణి అధికారులు దూరంగా ఉన్నారు. మారణహోమం జరుగుతుందా లేదా అనే దానిపై చట్టపరమైన తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కోర్టులదేనని ఒక ప్రతినిధి అన్నారు. ఇజ్రాయెల్పై చర్య తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్న సభ్య దేశాలు, ఆ దేశానికి మద్దతిస్తున్న దేశాల మధ్య లోతైన విభేదాలు ఉన్నందున గాజా యుద్ధంపై చర్యలు తీసుకోవడానికి EU ఇబ్బంది పడింది. EU కార్యనిర్వాహక వర్గంలో కూడా చీలికలున్నాయి. ఈ అంశంపై ఒత్తిడి చేయడంలో వైఫల్యం పట్ల స్పానిష్ కమిషనర్ రిబేరా నిరాశ వ్యక్తం చేశారు. జాతి హత్య అనే పదాన్ని ఉపయోగించడం వల్ల ఇజ్రాయెల్పై కఠినమైన వైఖరి తీసుకోవడానికి EU కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్పై మరింత ఒత్తిడి పెరుగుతుంది. గాజాలో యుద్ధంపై ఇజ్రాయెల్ స్టార్టప్లకు నిధులను తగ్గించాలని జూలైలో వాన్ డెర్ లేయన్ కమిషన్ ప్రతిపాదించింది. కానీ ఇప్పటి వరకు ఈ చర్యకు మెజార్టీ దేశాల మద్దతు లభించలేదు. 2023 అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయడంతో గాజాలో యుద్ధం ప్రారంభమైంది. దీని ఫలితంగా 1,219 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారని ఇజ్రాయెల్ గణాంకాల ఆధారంగా AFP లెక్కింపు తెలిపింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడిలో కనీసం 64,231 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజాలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం తెలుస్తుంది. దేశంలోని దాదాపు 47% మంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు. వాటిలో హత్య, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణ తెలిపింది. 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే తీవ్రమైన నేరారోపణలపై ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు వరుసగా 30 రోజులు అరెస్టు లేదా నిర్బంధించిన 1 నెలలోపు వారి పదవిని కోల్పోయేలా కేంద్రం 3 బిల్లులను ప్రవేశపెట్టిన కొన్ని రోజుల తర్వాత నివేదిక రావడం గమనార్హం. 27 రాష్ట్ర అసెంబ్లీలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రి మండలి నుండి 643 మంది మంత్రుల స్వీయ ప్రమాణ స్వీకార అఫిడవిట్లను ADR పరిశీలించింది. 302 మంది మంత్రులు అంటే మొత్తం మంత్రులలో 47% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తేలింది. ఈ 302 మంత్రులలో 174 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. ఓ విశ్లేషణ ప్రకారం ఈ 336 మందిలో 136 మంది BJP మంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించగా 88 మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో 45 మంది మంత్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 18 మందిపై తీవ్రమైన నేరాలు ఉన్నాయి. 31 మంది DMK మంత్రులలో 27 మంది క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిలో 14 మంది తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 40 మంది మంత్రులలో 13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 8 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన 23 మంది మంత్రులలో 22 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 13 మందిపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి. ఇక ఆమ్ ఆద్మీ మంత్రులలో 16 మందిలో 11 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 5 తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో 72 మంది కేంద్ర మంత్రులలో 29 మంది తమ అఫిడవిట్లలో క్రిమినల్ కేసులు ప్రకటించారు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే 11 అసెంబ్లీలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పుదుచ్చేరి 60% కంటే ఎక్కువ మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే దీనికి విరుద్ధంగా హర్యానా, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ మంత్రులపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. నివేదికలో మంత్రుల ఆస్తుల విశ్లేషణను కూడా ADR ముందుకు తెచ్చింది. దాని ప్రకారం మంత్రుల సగటు ఆస్తులు 37
23 కోట్లు ఉండగా మొత్తం 643 మంది మంత్రుల ఆస్తుల విలువ 23,923 కోట్లు ఉన్నాయి. 30 అసెంబ్లీలలో 11 మంది మంత్రులు బిలియనీర్ మంత్రులుగా ఉన్నారు. కర్ణాటకలో 8 మంది బిలియనీర్ మంత్రులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 6 బిలియనీర్ మంత్రులతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో 4 మంత్రులు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, తెలంగాణలలో 2 చొప్పున ఉండగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో ఒక్కొక్కరు బిలియనీర్ మంత్రులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 72 మంది మంత్రులలో 8% బిలియనీర్లు అని నివేదిక పేర్కొంది. పార్టీల వారీగా బీజేపీకి అత్యధికంగా 14 మంది బిలియనీర్ మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. టీడీపీలో 6 బిలియనీర్ మంత్రులు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, జనసేన పార్టీ, జేడీఎస్, ఎన్సీపీ, శివసేనలలో కూడా బిలియనీర్ మంత్రులు ఉన్నారు. జీఎస్టీ స్లాబులలో మార్పులు మధ్యతరగతికి ప్రయోజనం చేకూర్చనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 6 లక్షల నుంచి 10 లక్షల మధ్య ధర ఉండే చిన్న కార్ల ధరలు భారీగా తగ్గుతాయి. జీఎస్టీ 28 నుంచి 18% తగ్గడంతో ధరలో 10% ఆదా అవుతుంది. బైకులు మరింత సరసమైనవిగా మారతాయి. గతంలో ప్రభుత్వం ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచింది. వడ్డీ రేట్లను తగ్గించింది. సామాన్యులకు చాలా ఉపశమనం కలిగించింది. అయితే పెద్ద బైకులు, లగ్జరీ కార్లపై పన్నులు పెంచారు. 1500 సీసీలోపు డీజిల్ కార్లు, 1200 సీసీలోపు పెట్రోలు, సిఎన్జి, ఎల్పీజీ కార్లపై ఇప్పుడు 18% జీఎస్టీని మాత్రమే వసూలు చేస్తారు. భారతీయ రోడ్లపై ఎక్కువగా కనిపించే టాటా, ఆల్ట్రోజ్, మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ i10, i20, రెనాల్ట్ క్విడ్ చౌకగా మారతాయి. దీని అర్థం కొనుగోలుదారులు 60,000 నుండి 1,00,000 వరకు ఎక్కడైనా ఆదా చేయవచ్చు. ఇక బజాజ్ పల్సర్, హీరో స్ప్లెండర్ వంటి ద్విచక్ర వాహనాలు ఇప్పుడు జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గడంతో చౌకగా లభిస్తాయి. అయితే రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం వంటి 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న హై హ్యాండ్ బైకులు 40% జీఎస్టీతో పాటు 3% సెస్సుతో ఖరీదైనవిగా మారాయి. సామాన్యుల జేబుకు చిల్లులు పడతాయి. టాటా హరియర్, మహీంద్రా ఎక్స్మూవీ 700, మారుతి గ్రాండ్ విట్రా, హ్యుందాయ్ క్రెటా వంటి ఎస్యూవీలు 40% జీఎస్టీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మునుపటి సెస్సును రద్దు చేసినందుకు కొనుగోలుదారులు పాత రేట్లతో పోలిస్తే 5% నుండి 10% వరకు ఆదా చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే జీఎస్టీ 5%తో కొనసాగుతుంది. 2 ముఖ్యమైన పండుగలైన మిలాదున్ నబీ, గణేష్ నిమజ్జన ఊరేగింపు కోసం హైదరాబాద్ నగర పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేశారు. భద్రతను సమీక్షించడానికి హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మిలాదున్ నబీ వేడుకలు, శనివారం గణేష్ విగ్రహాల తరలింపులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని కమిషనర్ తెలిపారు. నేడు ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు ఉన్నందున నిమజ్జనానికి చివరి నిమిషంలో ఏర్పాట్లు కూడా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తరలింపు, నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రధాన గణేష్ నిమజ్జనం శనివారం జరుగుతుందని సివి ఆనంద్ చెప్పారు. నిమజ్జన ప్రక్రియ దాదాపు 40 గంటలు ఉంటుందని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ అంతటా బ్లూ కోల్డ్స్, పెట్రోల్ బృందాలు తమ నిఘాను పెంచాలని ఆదేశించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిర్వహణను బలోపేతం చేస్తారు. గణేష్ మండప నిర్వాహకులు తమ విగ్రహాలను ఆలస్యం చేయకుండా నిమజ్జనం చేయాలని, అవసరమైన అన్ని రకాల లాజిస్టికల్ మద్దతును అందించాలని అధికారులను పోలీసులు కోరారు. కమ్యూనికేషన్ అంతరాలను నివారించడానికి అదనపు విహెచ్ఎఫ్ సెట్లను అందించాలని కూడా అధికారులకు చెప్పారు. ఊరేగింపు మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేవని నిర్ధారించుకోవడానికి పోలీసు అధికారులు జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కూడా వారికి చెప్పారు. స్వాగత వేదికలు రోడ్డును పూర్తిగా ఆక్రమించకుండా, ఊరేగింపుకు ఆటంకం కలిగించకుండా చూసుకోవాలని కూడా వారికి సూచించారు. ఊరేగింపు మార్గంలో కేబుల్స్ లేదా చెట్ల కొమ్మల కారణంగా విగ్రహాలు చిక్కుకోకుండా చూసుకోవాలని వారిని అప్రమత్తం చేశారు. లా ఆర్డర్ అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్, క్రైమ్ అదనపు సిపి విశ్వప్రసాద్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వారావు, ఐటీ సెల్ డీసీపీ పుష్ప, జోనల్ డీసీపీలు సహా ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో వర్చువల్గా పాల్గొన్నారు. శ్రీశైలం ఎడమ ఒడ్డు కాల్వ ఎస్ఎల్బీసీ నిర్మాణాన్ని 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల అధికారులను ఆదేశించారు. ఆ రోజున ప్రాజెక్టును రాష్ట్రానికి అంకితం చేయనున్నారు. శ్రీశైలం, అక్కంపల్లి జలాశయం మధ్య తలెత్తే సమస్యలను వెంటనే తెలియజేయాలని, అటవీ శాఖ నుండి పొందాల్సిన అనుమతులపై దృష్టి పెట్టాలని హైదరాబాద్లో జరిగిన ప్రాజెక్టు పనులపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన అధికారులను కోరారు. పనులు ఆలస్యం కాకూడదని, ప్రాజెక్టు సొరంగం పనులలో నిమగ్నమైన కాంట్రాక్టర్ అయిన జేపీ అసోసియేట్స్ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా పనుల షెడ్యూల్ను పాటించాలని ఆయన స్పష్టం చేశారు. సొరంగం పనులను పూర్తి చేయడంలో నీటిపారుదల అధికారులు, సింగరేణి అధికారుల మద్దతు తీసుకోవాలని సూచిస్తూ ప్రాజెక్టు పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని ఆయన అన్నారు. ఎస్ఎల్బీసీ కేవలం నల్గొండ జిల్లాకే కాదు, మొత్తం రాష్ట్రానికి అని గమనించిన ఆయన ఆ ప్రత్యేక ప్రాజెక్టులో పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా నీటిని ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. కాగా ఎస్ఎల్బీసీ పనుల కోసం గ్రీన్ ఛానల్ కింద నిధుల విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. గణేష్ ఉత్సవాల సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తప్పించుకోవచ్చునని భావించిన పోఖ్రీలకు షీ టీం షాక్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాల సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 900 మంది వ్యక్తులను షీ టీమ్స్ అరెస్టు చేసింది. గత వారం రోజులుగా పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక నిఘాతో ఈ అరెస్టులు జరిగాయి. ఖైరతాబాద్ గణేష్ మండపాలు, నిమజ్జనం ప్రాంతాలు అనుమానాస్పదంగా ప్రవర్తించే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు. కాగా ఈ నిందితుల్లో చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చి కఠినమైన హెచ్చరికలు జారీ చేయగా మరికొందరిని కోర్టులో హాజరుపరుస్తారు. పండుగ సందర్భంగా మహిళల భద్రతను నివారించడానికి షీ టీమ్స్ 24 గంటల ఆపరేషన్ నిర్వహించాయి. ఈ నేరస్తులను వీడియో, ఫోటో ఆధారాలతో బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిపై చిన్న కేసులు నమోదు చేసి ఆధారాలతో పాటు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని ఒక అధికారి తెలిపారు. ఏదైనా దుష్ప్రవర్తన లేదా వేధింపులు ఎదుర్కొంటే వెంటనే 100కు డయల్ చేయాలని షీ టీమ్ ఇన్ఛార్జ్ లావణ్య మహిళలను కోరారు. ఎలాంటి వేధింపులను సహించబోమని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె నొక్కి చెప్పారు. షీ టీమ్స్ మహిళలను రక్షించడానికి, అందరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి కట్టుబడి ఉన్నాయని ఆమె అన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.